నీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏమో లాగడానికి ప్రయత్నిస్తా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు వద్దు వద్దు ఈ పని చేయవద్దు. నీ అంతరంగ పురుషుని యొక్క స్వరము, నీ ఇన్నర్ వాయిస్, నీలో ఉంటున్నటువంటి కాన్షియస్నెస్ అది అడుగుతుంటున్నది, వెళ్ళవద్దు. చాలా సార్లు మీరు గమనించుంటారు కదా, నువ్వు ఎక్కడైనా తప్పు చేసేటప్పుడు ఈ పని చెయ్యొద్దు అని నీ లోపల ఒక స్వరం వినపడుతున్నదా? నువ్వు అబద్ధం ఆడుతుంటే నీ లోపల గద్దింపు వస్తున్నది కదా. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, పాపపు వీడియోలు చూస్తున్నప్పుడు నీ లోపల ఒక స్వరము నిన్ను గద్దిస్తున్నది కదా. ఎవరు పాపపు మనస్సాక్షిని కలిగి ఉండకూడదు అని చెప్పి నీ లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుని యొక్క స్వరము, మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నది. ఎప్పుడైతే ఆ స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తావో, ఆ స్వరానికి నీవు చెవి యొక్కవో, ఆ మాట ప్రకారం నీవు బ్రతకవో, వాతవేయబడిన మనస్సాక్షిగా అది మార్చబడుతుంది. కఠినపరచబడిన హృదయముగా, మొద్దుబారిపోయినటువంటి హృదయముగా. వీడు ఎంత చెప్పినా చదవడండి, ఇప్పుడు మొత్తండి అని అంటారు చూసారా? ఎంత చెప్పినా విననటువంటి స్థితిలోనికి ఈ యొక్క మనస్సాక్షి పోయిందనుకోండి, ఎన్ని మారులు గద్దించినను లోబడినటువంటి మనస్సాక్షి మరీ తిరుగు లేకుండా నష్టము పాలవుతుంది. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు, బాగా గమనించండి.